హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. నేను వచ్చాను మీకు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఒక కేజ్ ఛాలెంజ్ అయితే వచ్చింది అనమాట. అదేంటి అంటే ఈరోజు నేను కూడా ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఛాలెంజ్ వచ్చేసి అదేంటి అంటే ఏ డే సర్వైవింగ్ విత్ నో సోషల్ మీడియా, అంటే ఫోన్ లేకుండా ఒకరోజు సర్వైవ్ అవ్వబోతున్నాను అనమాట. సో చూద్దాం ఎలా జరుగుద్దాం. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో మరి వెళ్ళిపోతుంది గైస్, చెయ్యాలి ఎక్స్పెక్ట్నే నో ఈరోజు సర్వైవ్ అవుదాం. చూద్దాం ఎలాగైతే జరుగుద్ది ఈరోజు. అండ్ సో ఏ బాబు సో లెట్స్ బిగిన్ ది డే గైస్. ఇప్పటివరకు అయితే ఇలా అయింది. పోను చూద్దాం ఇంకెంత హార్డ్ అవుద్దో. అండ్ ప్రస్తుతానికైతే ఇప్పుడు శివయ్యకి అయితే అభిషేకం చేసుకుని చూద్దాం పదండి. ఇప్పటికైతే వెళ్ళి వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు బీట్రూట్ స్టాక్ అయితే తాగుతున్నాను అనమాట. అండ్ టిఫిన్ తినేసాక కలుసుకుందాం. ఇప్పటివరకు అయితే అలా అయిందనమాట. అండ్ ఇప్పుడు ఏదో టైం పాస్ చేయాలి కదా, అందుకని అమ్మకైతే హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యా. రండి చూపిస్తా ఏం చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే బట్టలు ఆరేస్తున్నాను అనమాట. సో లెట్స్ గో. అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా ఈరోజు ఎలా కంప్లీట్ చేస్తా ఈరోజు డే అని చెప్పి. చూద్దాం, మీరు కూడా నాతో పాటు చూసేయండి. బట్టలు అయితే ఆరేసి క్లిప్లు పెట్టాను అనమాట. అప్పుడప్పుడు అలా హెల్ప్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడో ఎప్పుడు అనుకుంటే ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు. ఈరోజు ఫోన్ లేదు కదా, ఇంకేం చేస్తాం, తప్పట్లేదు. నాకు ఎందుకు ఇది చాలా సింపుల్ ఛాలెంజ్లో అనిపిస్తుంది. అప్పుడే టైం కూడా చూసుకుంటే చూడండి, టైం కూడా చాలా స్పీడ్ అయిపోతుంది. ఎందుకు సింపుల్ అనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ టైం పాస్ చేయడానికి ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. చూసారా, రూబిక్స్ క్యూబ్ అయితే సాల్వ్ చేద్దాం. బోర్ కొడుతుంది గైస్, టైం పాస్ అవ్వట్లే. మీరు ఎంతకేదో అన్నా సరే, టైం కూడా చాలా స్పీడ్ అయిపోతుంది. ఎందుకు సింపుల్ అనిపిస్తుంది. So instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative. You should be getting after it. ఫస్ట్ లో ఇదిగా అనిపించింది. ఫోన్ తెలుస్తుంది ఎలా ఉందో. టెంప్టింగ్ ఉంది సౌండ్ కూడా. ఏం చేయలేం గైస్. గెస్ వాట్, చెస్ ఆడుతున్నాను అనమాట. షేక్ మ్యాట్ పక్కన పెట్టి ఆటలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయంట. నాకు డౌట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడే. అదేంటి అంటే మనం సోషల్ మీడియా అండ్ ఫోన్ కదా ఆడకూడదు, టీవీ చూడొచ్చు కదా, సాంగ్స్ వినొచ్చు కదా. నాకు నేనే రీజన్స్ వెతుక్కుంటున్నా కదా.
సో సిల్లీ. ఈరోజు అసలు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 2 ఎపిసోడ్స్ చూసాను అనమాట. మిగతా 2 ఎపిసోడ్స్ కూడా చూసేద్దాం అనుకున్నా కానీ ఈ ఛాలెంజ్ వాళ్ళు చూడలేకపోతున్నా. కన్సిస్టెంట్గా ఉండాలిగా మరి ఛాలెంజ్లో గెలవాలంటే. అండ్ మీలో ఎంతమంది స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఉన్నారో కిందకి వెళ్ళి కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం సిరీస్ అంటే. బట్ 4 ఎపిసోడ్స్ లాంచ్ చేస్తారు ఈ November 27th. మిగతా 4 ఎపిసోడ్స్ వాల్యూమ్ 2 December 25th అంట, క్రిస్మస్ రైట్, అప్పుడు రిలీజ్ చేస్తారంట. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా 2 ఎపిసోడ్స్ చూడాల్సినవి నేను రేపు చూస్తా ఓపిక పట్టి. ఛాలెంజ్ ఫినిష్ చేస్తా మరి. అది కష్టం, అది ఓపిక పడితే. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిందనమాట, లంచ్ టైం 1 o'clock అయింది. పొద్దున్న వెళ్ళి తినేద్దాం. సో ఫైనల్గా లంచ్ కూడా అయిపోయింది. అండ్ మధ్యాహ్నం ఏం చేయాలో అర్థం కావట్లేదు. పడుకుందామా అంటే రాత్రి నిద్ర రాదు, మళ్ళీ జాగారం అయిపోద్ది. అండ్ కొత్తగా ఒక హ్యాబిట్ అయితే నేర్చుకున్నా, బుక్ రీడింగ్ హ్యాబిట్ అనమాట. అండ్ సో ఏ బుక్ కూడా త్వరలోనే రివీల్ చేస్తా, ప్రస్తుతానికైతే చెప్పను అనమాట. బుక్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. అదేంటి అంటే, మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉంటుంది. అదేంటి అంటే, నువ్వు ఫోన్ కెమెరా నుంచే కదా రికార్డ్ చేస్తున్నావు, అలా అయితే ఫోన్ వాడినట్టే కదా అని చెప్పి ఫోన్లో కెమెరా పాటలు అట్టుకోండి అనమాట. సో అది సో ఇంకా బుక్ రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ నేను ఈ ఛాలెంజ్లో మెయిన్ కోట్ అయితే నోటీస్ చేస్తాను. అదేంటంటే చాలా ఆలోచనలు అయితే వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పని చేయాలని చెప్పి ఐడియాస్ అయితే వస్తున్నాయి. అంటే ఎలాగంటే మొక్కలు నీళ్ళు పోయడాలు అలాగనమాట, మంచిగా వస్తున్నాయిలేండి. అండ్ ఈ ఛాలెంజ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. బట్ ఓవర్ థింకర్స్ ఉంటారు కదా, లేదో వర్క్లో అయితే పడాలి, లేదంటే వాళ్ళకి ఏవో ఆలోచనలు ఇంకా ఇంకా ఓవర్ థింకర్ చేస్తారు అనమాట. సో అది. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే ఇదనమాట. సో ఇప్పుడైతే వాకింగ్కి అయితే వచ్చాను అనమాట. ఛాలెంజ్ అయితే ఈరోజు క్రేజీగా అయ్యింది. నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి 24 hours ఛాలెంజ్. యాక్చువల్గా చెప్పాలంటే స్క్రోలింగ్ అనేది జస్ట్ హ్యాబిట్ కదా, తప్పకుండా మానుకోగలం. కాకపోతే అది లేకుండా ఉండలేము అనుకోండి. బట్ నేను ఇంకా బ్రతిగా ఉన్నా, చూసారా, స్క్రోలింగ్ చేయకుండా. అండ్ దీనివల్ల నేను ఏం నేర్చుకున్నానంటే, నాకు చాలా టైం అయితే మిగిలింది. ప్రతి సెకండ్ కూడా నాకు ఒక 1 hourలో నడిచింది అనమాట. చాలా టఫ్గానే ఎలా ఒకలా అయితే సర్వైవ్ అయ్యా ఈరోజు. అండ్ మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉందన్నమాట. ఎందుకు ఈరోజు పెద్ద అలిసిపోయినట్టు అనిపించట్లే. అలిసిపోయినట్టు అనిపించకపోవడానికి నేను తింటున్నా కదా ఉన్నా. సో అది. అండ్ సెకండరీ ఏంటి అంటే, నాకు టైంపాస్ అవ్వకపోవడం మెయిన్ రీజన్. కాలేజీలో కానీ ఎక్కడన్నా ఉంటే వర్క్లో ఉంటాం కాబట్టి పెద్దగా పట్టించుకోం. బట్ ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నాను కాబట్టి బాగా స్ట్రెస్ కింద అనిపించింది. అంటే ఈ ఛాలెంజ్ డబల్ లెక్క అనమాట నాకు. ఇప్పుడు డిన్నర్ టైం కూడా అయిపోయింది అనమాట. వెళ్ళి తినేసి వస్తా, తినేసే కలుసుకుందాం. సో సక్సెస్ఫుల్లీ ఫైనల్గా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ రోజు తినేటప్పుడు పక్కన ఫోన్ పెట్టుకొని స్క్రోల్ చేసేవాడిని. ఈరోజు అదేమీ లేకుండా ప్రశాంతంగా తిన్నాను అనమాట. అండ్ ఇంకేం చూస్తున్నావు, అంతే ఈరోజు వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ నేను మీ చరణ్, సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.